It's a laughter ride. Entertainment is assured. Thank you. థ్యాంక్ యూ దావత్ గారు. అండ్ ఇంత అద్భుతమైన సినిమాని మనకి అందించి ఇంత సెన్సిబుల్ టాపిక్ని లైటర్ వేలో డీల్ చేసి ఒక అండర్ కరెంట్గా మెసేజ్లను అందించి సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్. మా వేదికను అలంకరించిన ల్యాంకో శ్రీధర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ 14న మా 1.5 year కష్టం సంతాన ప్రాప్తి రూపంలో థియేటర్స్లో పురుడు పోసుకుంది. సో మీ అందరూ అంటే ఒక పాజిటివ్ అంటే చిన్న చిన్న రక్త మార్కులు కూడా ఉంటాయి బిడ్డతోని. డెఫినెట్గా 95% ఆఫ్ ద మీడియా అందరూ కూడా దాన్ని జనాల దగ్గర తీసుకెళ్ళి ఆ జనాలు కూడా ఈ బేబీని మా బేబీ అనుకునేలాగా యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ అందరూ కూడా మెన్షన్ చేసింది ఏంటంటే మేము ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో తీసామంటున్నారు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ మా ప్రొడ్యూసర్స్కి వెళ్తుందండి. ఎందుకంటే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కూడా మన సినిమా మన కాన్సెప్ట్ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూడాలి అని చెప్పి వాళ్ళు ఆ కన్విక్షన్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మనలాంటి ఒక చిన్న సినిమాని ఇంత బస్ క్రియేట్ చేసినందుకు మా శ్రీధర్ రెడ్డి గారికి, మా నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడో కొంతమంది రివ్యూవర్స్ ఇటువంటి సినిమాకి ఇంత హెవీ క్లైమాక్స్, ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ కావాలని అడిగారు. అండ్ కొంతమంది ఇంకొంచెం ఉంటే బాగుంటుందని అడిగారు. సో మన చేతికి ఉండే ఫింగర్సే ఒకలాగా ఉండవు, పర్సెప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్గా మేము అందరి పర్స్పెక్టివ్స్ తీసుకొని ఫర్దర్ ప్రాజెక్ట్స్లో వచ్చేలా చూస్తాము. బట్ మేము చూస్తూ వచ్చిన సినిమాలో ఏంటంటే రిలేటబుల్ కంటెంట్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి అని మేము చూసిన సినిమాని మేము ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మా హీరోయిన్, మా హీరో గారు అంటే సెకండ్ సినిమాకి ఇటువంటి ఒక డేరింగ్ సబ్జెక్ట్ ఏ హీరో కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడే డేరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అలాగే ఒక డీగ్లామ్ పాత్రని కూడా ఆయన చేయడానికి వెనుకాడలేదు. అండ్ క్యారెక్టర్ కోసం అన్ని విధాలుగా కష్టపడి ప్రమోషన్స్ కూడా అన్ని విధాలుగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ బ్రో. మీరు డెఫినెట్గా యూ విల్ రీచ్ హైట్స్. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అవబోతున్నారు డెఫినెట్గా. అండ్ మా చాందీ గారు అంటే ఈ సినిమాకి ఈ కథకి ఒక వాల్యూ ఉండాలి ఫేస్ అని చెప్పి ఈ కథ చెప్పడానికి చాందీ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. తను నిజంగా వినగానే యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చేసారు. అండ్ ఈ సినిమా కోసం తను కూడా ఆ క్యారెక్టర్లో ట్రావెల్ చేస్తూ ఈవెన్ ప్రమోషన్స్కి ఇవాళ మార్నింగ్ వరకు కూడా అంటే నేను మొత్తం ప్రమోషన్స్ చేసి హీరోయిన్ వచ్చారు. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో ప్రమోషన్స్కి వెళ్తున్నారు. నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు హ్యావ్ యూ బోత్ ఆన్ బోర్డ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మా మురళి మావగారు అందరూ డీజేటీలు మా ఫాదర్ తర్వాత ఇప్పుడు చైతన్య మావగారు లాగా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు ఇచ్చిన టగ్ ఫర్ పర్ఫార్మెన్స్ థియేటర్లో అందరూ కూడా కొనియాడుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ మా మిగతా కాస్ట్ మన తరుణ్ భాస్కర్ గారు అవ్వచ్చు, అభినవ్ గోమటం గారు అవ్వచ్చు, వెన్నెల్ కిషోర్ గారు అవ్వచ్చు, అందరూ రోలింగ్ టైటిల్స్ వచ్చిన అందరు ఆర్టిస్టులు కూడా ఈ సినిమాకి దోహదపడ్డారు. థ్యాంక్స్ అలాట్ అందరికీ. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ ఇన్క్లూడింగ్ మా ఆఫీస్ డ్రైవర్స్, ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్. చివరిగా ఒక్క మాటతో ముగిస్తానండి. అంటే మన నెగిటివిటీ ఏ రేంజ్కి వచ్చామంటే నిన్న ఐబొమ్మని సపోర్ట్ చేసే రేంజ్కి వచ్చాం ఇప్పుడున్న కాలంలో. సో నేను అనేది ఏంటంటే నెగిటివిటీని తగ్గిద్దాం, తెలుగు సినిమాని ఇటువంటి కాన్సెప్ట్ సినిమాలు వచ్చినప్పుడు వాటిని బతికిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరోసారి సంజీవ్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ తర్వాతే మాట్లాడతాం. ఓకే, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సినిమా 14th రిలీజ్ అయిన తర్వాత అంటే మేము అనుకున్నట్టుగానే వెరీ గుడ్ అప్రిసియేషన్ దొరికింది మా అందరికీ. సో ఈ జర్నీలో అపార్ట్ ఫ్రమ్ మా క్యాస్ట్ అండ్ క్రూ కాకుండా టుడే ఐ వాంట్ టు రియల్లీ మెన్షన్ అబౌట్ two groups అనమాట. వన్ ఈజ్ మై పిఆర్ఓస్ జిఎస్కే మీడియా శ్రీనివాస్ అండ్ సురేష్, అండ్ మన హౌస్ఫుల్ మీడియా సోషల్ మీడియా ప్రమోషన్ ఏజెన్సీ హౌస్ఫుల్ మీడియా వినీత్, సందీప్, సతీష్. వీళ్ళు నిజంగా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఒక చిన్న సినిమా అంటే చాలా భయాలు ఉంటాయి. రిలీజ్ అయిన వెంటనే వచ్చారు మనం పోరాడదాము అని చెప్పేసి. సో ఇమ్మీడియట్లీ అంటే విక్రాంత్ అండ్ చాందిని ఎంత రెడీగా ఉండనో వీళ్ళు కూడా పాపం ఎవ్రీ అవర్ అంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ప్రమోట్ చేద్దాం అంటే
చిన్న సినిమా కొత్త ఆల్మోస్ట్ అంటే మాకున్న స్టార్ కాస్ట్తోని ప్రజలకు రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఒక సాధనాలు అయి నిజంగా ఎవ్రీ మినిట్ ఏ విధంగా చేద్దాము అనేది దేవర్ విత్ అస్ అండ్ ఈ మూమెంట్ వరకు అండ్ దే ఆర్ రియల్లీ అంటే బిగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ సక్సెస్ రావడానికి. సో మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు బోత్ ద టీమ్స్, బోత్ జిఎస్కే మీడియా అండ్ హౌస్ఫుల్ మీడియా. థ్యాంక్స్ అ లాట్. అండ్ అలాగే రిమైనింగ్ మీడియాకి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే బలం ఇచ్చారు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి. అలాగే ఈరోజు మమ్మల్ని అభినందించడానికి వచ్చిన యూనో మై క్లోజ్ యూనో అంటే నాకు ఇష్టమైన వ్యక్తి, నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వ్యక్తి లగడపాటి శ్రీధర్ గారు. హీ వాజ్ విత్ మీ ఆల్వేస్. అంటే ప్రతి సినిమాకు ఫస్ట్ క్రిటిక్ అండ్ ఎప్పుడు వెనకుండి నన్ను ప్రోత్సహిస్తుంటారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. అగైన్ యూనో ఈ టైంలోనే వెనక ఉండేవాళ్ళు ఎవరు, యూనో మన సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు అనేది కొండంత బలంగా ఉంటుంది ఇలాంటి సమయాలలోనే. సో ఇట్ గేవ్ అస్ హ్యూజ్ ఎనర్జీ సార్. అండ్ అలాగే ప్రభు గారు యూనో ఈ సినిమా చూసి చాలా నచ్చి యూనో హీ లవ్ ద మూవీ అండ్ హీ కేమ్ టు సపోర్ట్ అస్.